నమస్తే వెల్కమ్ టు అందం ఆరోగ్యం. నిద్రపోయే ముందు కొన్ని సూచనలు పాటిస్తే అందం మొత్తం మీ సొంతం. ఆ సూత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా? చాలా మంది రాత్రి పార్టీలకు ఫంక్షన్లకు వెళ్తారు. అప్పుడు ఫుల్ మేకప్ వేసుకొని వెళ్తారు. ఇక తిరిగి వచ్చిన తరువాత అలసటతో అలాగే నిద్రపోతారు. అలా మేకప్ తొలగించుకోకుండా నిద్రపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ చర్మం పూర్తిగా పాడైపోతుంది. ఉదయం లేచేసరికి మీ ముఖం మొత్తం వికారంగా తయారవుతుంది. కొందరు రాత్రి పడుకునే ముందు చెత్త క్రీములన్నీ పూసుకుంటుంటారు. అలా చేయడం సరికాదు. సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ ఉపయోగిస్తే మంచిది. లేదంటే మీ అందం మొత్తం పాడైపోతుంది. కొందరు ఫాస్ట్గా అందం చేకూరాలనే ఉద్దేశంతో రసాయనాలు కలిసి ఉన్న క్రీములను ఉపయోగిస్తుంటారు. అలా చేయకండి. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి. కొంతమంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనిచి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. అందువల్ల ఇలా చేయకండి. చాలా మంది రాత్రి పార్టీలకు ఫంక్షన్లకు వెళ్తారు. అప్పుడు ఫుల్ మేకప్ వేసుకొని వెళ్తారు. ఇక తిరిగి వచ్చిన తరువాత అలసటతో అలాగే నిద్రపోతారు. అలా మేకప్ తొలగించుకోకుండా నిద్రపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ చర్మం పూర్తిగా పాడైపోతుంది. ఉదయం లేచేసరికి మీ ముఖం మొత్తం వికారంగా తయారవుతుంది. కొందరు రాత్రి పడుకునే ముందు చెత్త క్రీములన్నీ పూసుకుంటుంటారు. అలా చేయడం సరికాదు. సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ ఉపయోగిస్తే మంచిది. లేదంటే మీ అందం మొత్తం పాడైపోతుంది. కొందరు ఫాస్ట్గా అందం చేకూరాలనే ఉద్దేశంతో రసాయనాలు కలిసి ఉన్న క్రీములను ఉపయోగిస్తుంటారు. అలా చేయకండి. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి. కొంతమంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనిచి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. అందువల్ల ఇలా చేయకండి. చాలా మంది రాత్రి పార్టీలకు ఫంక్షన్లకు వెళ్తారు. అప్పుడు ఫుల్ మేకప్ వేసుకొని వెళ్తారు. ఇక తిరిగి వచ్చిన తరువాత అలసటతో అలాగే నిద్రపోతారు. అలా మేకప్ తొలగించుకోకుండా నిద్రపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ చర్మం పూర్తిగా పాడైపోతుంది. ఉదయం లేచేసరికి మీ ముఖం మొత్తం వికారంగా తయారవుతుంది. కొందరు రాత్రి పడుకునే ముందు చెత్త క్రీములన్నీ పూసుకుంటుంటారు. అలా చేయడం సరికాదు. సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ ఉపయోగిస్తే మంచిది. లేదంటే మీ అందం మొత్తం పాడైపోతుంది. కొందరు ఫాస్ట్గా అందం చేకూరాలనే ఉద్దేశంతో రసాయనాలు కలిసి ఉన్న క్రీములను ఉపయోగిస్తుంటారు. అలా చేయకండి. దిండుపై ముఖం పెట్టి పడుకోకండి. కొంతమంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనిచి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు ఏర్పడతాయి. అందువల్ల ఇలా చేయకండి. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.